ఏమన్నా సిబిఐ స్కిప్ చేసింది అనుకుంటున్నారా? ఇంకా ఎవరినైనా విచారించాల్సినటువంటి అవసరం ఉందని మీరు ఏమన్నా భావిస్తున్నారా? ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ సరెండర్ చేయకుండా ఉన్నాడు? ఫోన్ సరెండర్ చేస్తే ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రూఫ్ ఉంటుంది కదా. ఈ ఫోన్ కాల్స్, ఆ 2 స్లైడ్స్లో ఉన్న ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఆ మధ్యలో ముందెళ్ళండి, ఇంకా ముందుకెళ్ళండి, పైకెళ్ళండి, పైకెళ్ళండి. నెక్స్ట్ 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 యు గోయింగ్ బ్యాక్ ఫార్వర్డ్. సో ఇవి అవినాష్ గంగిరెడ్డికి అని తెలుస్తుంది. మై అజంప్షన్ ఇస్ ఇవి హత్య చేయిస్తుండగా డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను. లైవ్ ట్రాన్స్మిషన్. ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 155 అగైన్ ఐ థింక్ ఐ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్. 2 గంటలప్పుడు కాల్ ఎవరికి వెళ్ళింది? 2 గంటల 4 నిమిషాలు. నెక్స్ట్ స్లైడ్. 4 గంటలప్పుడు కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 5 o'clock కాల్స్ ఎవరికి వెళ్ళాయి? సునీత గారు, హలో. ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి అనే దానిపైన సిబిఐ అంటే నిర్ధారించలేకపోయిందా? ఎవరికి వెళ్ళాయి అనేది కనుక్కోలేకపోయిందా? ఐ థింక్ వాళ్ళు ఇంకా పని చేయాలి. ఇంకా ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి, సాక్షిలో ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అన్నది, అది చూస్తే నీకు లెటర్ ఎందుకండి? సీయింగ్ దట్ లైవ్, అది చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అది హార్ట్ అటాక్ అనిపిస్తుందా, బ్లడ్ వామిటింగ్ అనిపిస్తుందా? కానీ సాక్షిలో హార్ట్ అటాక్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని? ఎవరు చెప్పారు హార్ట్ అటాక్ అని? 10 గంటలప్పుడు విజయసాయిరెడ్డి గారు హార్ట్ అటాక్ అన్నారు. కనీసం విజయసాయిరెడ్డిని క్వశ్చన్ చేశారా? సాక్షి చైర్మన్ని క్వశ్చన్ చేశారా ఎందుకు వచ్చింది అని? 2019 నుంచి మీరు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. మేడం ఇక్కడ సునీల్, 2019 నుంచి మీరు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టారు, అనేక సార్లు వివరణ ఇచ్చారు దీని మీద. కానీ ఇన్ని వీడియోస్, ఇంత మెటీరియల్ అప్పుడు ఎందుకు చూపించలేదు? ఇన్ని సంవత్సరాల తర్వాత, దట్టు కేసు కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు ఈ వీడియోస్ని చూపించడం గల ప్రధాన కారణం ఏంటి? అసలు మీకు ఈ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చాయి? సిబిఐ దగ్గర నుంచి తీసుకున్నారా? చార్జ్షీట్లో అయితే ఈ వీడియోస్ ఎక్కడా కూడా లేవు. మరి ఈ వీడియోస్ ఎక్కడుందా? మీరు సెల్ ఫోన్లో షూట్ చేయించారా? ఎట్లా వచ్చాయి మీకు ఈ వీడియోస్? చెప్పండి, దాని క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. June 30th సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది, కావాలా అని అడిగారు అక్యూజ్డ్. ఆ ఇన్ఫర్మేషన్ అక్యూజ్తో పాటు నాకు కూడా షేర్ చేశారు. నవంబర్ 2023 2023 నవంబర్లో నాకు షేర్ చేశారు. 4 TB 2 TB హార్డ్ డిస్క్స్లో షేర్ చేశారు నవంబర్ నుంచి. మెజారిటీ ఇన్ఫర్మేషన్ దీంట్లో వచ్చిండేది దాంట్లో నుంచి. సో ఇంత ఇన్ఫర్మేషన్ అప్పట్లో నా దగ్గర కూడా లేదు, ఎక్సెప్ట్ సాక్షి వాళ్ళది రిపోర్టర్ నుంచి తెచ్చిన వీడియో అని చెప్పాను తప్ప ఇవన్నీ అంతకుముందు నాకే తెలియదు. ఓకే, నవంబర్ నుంచి కొన్ని వీడియోస్ పెట్టాను మీకు. నాకు అది చూసే ధైర్యం చాలట్లేదు. అప్పుడు కొంచెం చూసి ఆఫ్ చేసేస్తాను. ఇంకా నేను పూర్తిగా చూడలేదు. ఇంకా చూస్తే ఏమేమి వస్తాయో. ఆ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ అన్నీ ఈ నవంబర్ ప్రొవైడ్ చేసిన డేటాలో. సో ఎస్, ఇంతకుముందు నాకు తెలియని కూడా తెలియదండి మీరు అడిగిన దానికి సమాధానం. ఇంతకు మీరు ఏం క్లారిటీ ఇవ్వాలి? సిబిఐ దర్యాప్తు సరిగా సాగట్లేదని చెప్తారా, లేకపోతే కోర్టులో న్యాయం జరగట్లేదని చెప్తారా? అది ఒక క్లారిటీ ఇవ్వండి. సిబిఐ దర్యాప్తు సరిగా ఉందా లేదా? లేదు, కోర్టులో మీకు న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో నడుస్తుంది. ఇన్ని కోర్టులు ఉన్నప్పుడు మీరు పదే వీటిని వివరిస్తున్నారు కదా, ఇంతకీ ఎక్కడ న్యాయం జరగట్లేదు మీకు అది చెప్పండి. సిబిఐ ఇంకా చేయాల్సిన పని ఉంది. ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను. అది నా అలిగేషన్. దిస్ ఇస్ నో ప్రూఫ్. ఓకే, ఇంకా చేయాల్సింది ఉంది. 5 సంవత్సరాలు అయింది, ఇంకా కోర్టులో న్యాయం జరిగిందా మీరు చెప్పండి. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం? ఇదంతా తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని చెప్పి. ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇన్ఫర్మేషన్
తెలియకనో లేకపోతే కవరప్ చేయాలనో ఎవరైనా ఏమైనా అనొచ్చు. ఇది చూశాక దీన్ని కాంట్రడిక్ట్ చేసేదానికి అబద్ధాలు, కనీసం దీని వెనకాల ఉండే అబద్ధాలన్నీ పోతాయి. రియాలిటీ విల్ కమ్ అవుట్, ప్రజలకు తెలుస్తుంది. ప్రజా తీర్పు అని అడుగుతున్నాను. ఎందుకు? సో దట్ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటారు అని చెప్పి. నేను ప్రజా తీర్పు అని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే నాలెడ్జ్ లేకుంటే డిసిషన్ ఎట్లా చేస్తారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు, నేను డిసిషన్ చేస్తున్నాను. మిగిలిన వాళ్ళకి తెలియకుంటే వాళ్ళు డిసిషన్ ఎట్లా చేసుకుంటారు? మేడం, మీరు పదే పదే సాక్షి మీడియాలో గుండెపోటు అని చెప్తా ఉన్నారు. ఒక సాక్షినే కాదు, ఆ రోజున్న మీడియా మొత్తం కూడా మొదటున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. మీరు కేవలం సాక్షినే టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. మిగతా ఛానల్ని పరిశీలించారా? ఆ రోజు మొదట బ్రేకింగ్ ఏమి ఇచ్చారు, ఏం ప్లే చేశారు? మరో విషయం, ఈ క్వశ్చన్ వివేకానంద రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితమైన వ్యక్తి, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి అది హత్య అని తేలితే ఖచ్చితంగా. చెప్పండి. సాక్షి మీడియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాను? బికాస్ సాక్షికి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వెళ్ళింది? అక్కడి నుంచి వెళ్ళింది, ఆ రూమ్లో నుంచి వెళ్ళింది. బికాస్ సాక్షి నోస్, సాక్షి ఓనర్కి లైవ్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు యాక్చువల్గా మీరు చెక్ చేసుకోండి, మిగిలిన మీడియా వాళ్ళందరూ కరెక్ట్ చేసుకున్నారు త్వరగానే. సాక్షి మొదట ఏం ప్లే చేశారు, మొదట ఏం బ్రేకింగ్ వచ్చింది, మొదట ఏం చెప్పారు అన్ని ఛానల్స్? మీరు గుడ్ క్వశ్చన్. వై డోంట్ యూ ఆల్సో ఫైండ్ అవుట్ అండ్ టెల్ మీ. నేను తప్పు చేస్తుంటే నాకు చెప్పండి. బట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళింది ఎక్కడికి? ఫస్ట్ పోయింది సాక్షి మీడియాకి. ఆ రూమ్లో నుంచి బయటకు పోయింది శంకర్ రెడ్డి బాలకృష్ణ మధ్య ఫోన్ కాల్ ఉంది. బాలకృష్ణ సాక్షి కడప. ఓకే, 6:24 అనుకుంటా, గివ్ ఆర్ టేక్ లిటిల్ బిట్. సో ఫస్ట్ కాల్ పోయింది, ఆ రూమ్ నుంచి బయటకి మీడియాలో ఎక్స్చేంజ్ అయ్యింది, అది ఫోన్ కాల్. సో ఆ రూమ్లో ఉన్న వాళ్ళు సాక్షికి ఏం చెప్పారు? సాక్షి ఎందుకు గుండెపోటు అనింది? మీరు సాక్షి కదా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ ప్లీజ్? ఒక సాక్షి కాదండి నేను చెప్పేది, అన్ని ఛానల్స్ ఆ రోజు మొదట ఏం బ్రేక్ చేశారు? మిగిలిన ఛానల్స్ ఆ రూమ్ లో వాళ్ళతో మాట్లాడలేదు. మరో అంశం ఏంటంటే ఇక్కడ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జిల్లా, అక్కడ జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి. ఆయనది హత్య అని తెలిస్తే శాంతి భద్రతల విఘాతం కలిగించి చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉంది. అనేక హత్యలు కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ అంశాన్ని కొంచెం తొక్కుబట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు, నాయకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. ఐఎమ్ సారీ, మీరు చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆయన ఒక నాయకుడు అండి, ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. దట్స్ ఎ క్రైమ్. లా అండ్ ఆర్డర్ అండి, శాంతి భద్రతలండి. పోలీస్ని అదమదొక్కి క్లీన్ చేస్తే అది శాంతి భద్రత ఇష్యూ. ఇట్లా జరిగింటే శాంతి భద్రత చూసుకోవాల్సింది పోలీస్ బాధ్యత. కానీ ఇక్కడ పోలీస్ని థ్రెటన్ చేశారు. మీరు అడిగేది మీకు అర్థమవుతుందా? అక్కడ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ని బెదిరించి క్లీన్ చేయించారు. మేడం, ఫస్ట్ దస్తగిరి అరెస్ట్ అయిన తర్వాత 164 స్టేట్మెంట్ లో చాలా క్లియర్ గా ఎర్రగంగిరెడ్డి లోపటున్నాడు, ఆ తలుపులు పలగొట్టారని చెప్తున్నారు. ఆ తలుపులు అసలు సీక్రెట్ గా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఆ తలుపులు అసలు ఎవరు పలగొట్టారు? అసలు ఎర్రగంగిరెడ్డి లోపల ఉన్నాడా? ఇదంతా క్లారిటీ ఇవ్వలేదు మీరు. దస్తగిరి 164 స్టేట్మెంట్ లో పగలు కొట్టారని రాశారా? లోపలికి తీసుకెళ్లాడని రాశారా? కొంచెం మళ్ళీ చదువుతారా? ఉంటే మీ దగ్గర 164 స్టేట్మెంట్ ఉన్నట్లుగా ఉంది, రాసుకున్నారు. లేదు మేడం, మీరు దస్తగిరి 164 స్టేట్మెంట్ లో దయచేసి కొంచెం చదవండి. గంగిరెడ్డి ఆల్రెడీ లోపల ఉన్నాడు, వీళ్ళని లోపలికి తీసుకెళ్లాడు, పగలగొట్టడం జరగలేదు. గంగిరెడ్డి నాన్నకు తెలుసు కాబట్టి, వివేకానంద రెడ్డికి తెలుసు కాబట్టి దర్జాగా లోపలికి వచ్చాడు.
లోపల నుంచి పిలుచుకొచ్చారు. పగలగొట్టలేదు, తలుపులు అస్సలు పగలగొట్టలేదు. మీకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందో కొంచెం